కృష్ణమ్మ, శ్రీ వెంకటాచల మహత్యం పావనం. ఈ క్షేత్ర వైభవం అద్భుతం. 108 తీర్థాలతో విలసిల్లే ఈ కొండ సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం. ఈ అనుభూతిని యాత్రికులందరికీ కలిగించాలి. తిరుమలను కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దాలి. అందుకు మీరే నడుం బిగించాలి. పదండి పదండి, దర్శనానికి వెళ్ళయింది. రండి రండి, త్వరగా రండి. ఆగండి ఆగండి ఆగండి, అటు కాదు ఇటు. స్వామి ఉండేది ఇటే అయితే అటు వెళ్ళమంటారేమిటి స్వామి? ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. స్థల పురాణమా? ఏంటండి ఆ స్థల పురాణం? చెప్తాను. వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ధన్యోస్మి శ్రీనివాస. విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నః ప్రోఢః ప్రచోదయాత్. గోవింద 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 గోవింద. అయ్యా, యాత్రికులకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసి ఎంతో ఉపకారం చేశారు స్వామి. అయ్యా, ఈ కొండ మీద మీరు తప్ప దేవుణ్ణి జనాల్ని పట్టించుకునే నాథుడే లేడయ్యా, దోచుకునేవాళ్ళు తప్ప. స్వామివారు కొలువై ఉన్న ఈ కొండ మీద దోచుకునేవాళ్ళ? అవునయ్యా, గోవిందరాజులని ఒక అధికారి ఉండాడయ్యా. ఆడు చేసేవన్నీ అధర్మాలే. మమ్మల్ని యాత్రికుల్ని యమయాతన పెడతా ఉండాడయ్యా. రేయింబవళ్ళు మాతో ఎట్టి సాకరీ చేయించుకొని ఎంకన్నకు యాత్రికులకు ఎగనామాలు పెడుతున్నాడయ్యా. నిజమే. ఈ వైకుంఠాన్ని నరకం చేస్తున్న ఆ దుర్మార్గుడి ఆట కట్టించేది ఎవరో ఎప్పుడు. ఎవరో ఏంటి, ఎప్పుడో ఏంటి? వీళ్ళందరూ పిడికిళ్ళు బిగిస్తే అది ఇప్పుడే ఇక్కడే. ఏందిరా పిడికిళ్ళ పిచ్చి దృశ్యము? ఏనుగు రక్షించిన కాడి నుండి పనోళ్ళందరూ రామాగాడి పక్కన చేరి ఇట్ట పిడికిళ్ళు బిగిస్తున్నారు. అయ్యరో, ఏం కొడతాదరా అట్ట బిగిస్తే? పీడిత జలం పిడికిలు బిగిస్తే దొరతనం పిప్పి పిప్పి ఎప్పుడుస్తాది అని చరిత్ర చెప్తా ఉండాదయ్యా. వాని చరిత్ర పుట్టలని పట్ట పట్టమని చింపే కాలబెట్టి నేల రాస్తా. పదండి. తిరుమల ధర్మాధికారిగా చెప్తా ఉండా, ఈ కొండకొచ్చినోళ్ళు ముడుపులు చెల్లించుకోవాలా, 3 రేత్రులు నిద్రలు చెయ్యాలా, మూసుకొని దిగిపోతా ఉండాలా. ఆహా, అట్ట కాదు, ఏడ్నే ఉంటా వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి నీతులు చెప్తా అన్నావనుక కొండెక్కి పోవాల్సి వస్తుంది. ఇప్పుడేం చేయబోతా ఉండావో నీ నోటితో నువ్వే చెప్పమ్మా. ధర్మాధికారి అంటే దగుల్బాజీ పనులు చేసేవాడు కాదు, శ్రీవారి సేవకుడు అని నువ్వు తెలుసుకునేలా చేస్తాను. తెలిసిందా? నా గురించి నీకేమీ తెలియదని తెలిసినది. నేనట్ట కనుసైగా చేసినానంటే ఏడ్నే ఈ క్షణాన్నే నువ్వు నిన్సున్న చోటనే నిన్ను చంపి నిలువున పాతరేస్తారు మా వాళ్ళు. ఇక్కడే నిలబడతాను. ఆ అడుగడుగు దండాల వాడు ఊరేగే ఈ రథం నీడలో ఒక్క అడుగు కూడా అటు ఇటు కదల్చను. ఏం చేస్తావో చెయ్యి. కావళ్లతో కొండలు ఎక్కి దిగి కాయలు కాచిన చేతులురా ఇవి. రాళ్లల్లో రప్పల్లో తిరిగి తిరిగి రాటు తేలిన ఒళ్ళు రాయిది. కట్టెలు కొట్టి కొట్టి కనరెక్కిన కండలురా ఇవి. అయ్యోరు, తమరెప్పుడన్నా ఈ స్వరూపం బొమ్మ చూసినారే? పోనీ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈశ్వరూపం చూపించినాడంట. అది ఎన్యారా? ఆ దృశ్యం సరిగ్గా చూడండి. ఆ ఆయుధాలు, ఆ భంగిమ,
ఈ పవిత్ర క్షేత్రంలో నీ దొమ్మిళ్లకు దోపిడీలకు దొంగతనాలకు దౌర్జన్యాలకు ఇదే చరమగీతం. ఇకపై ఈ కొండపై ఎవరి మీద ఈగవాలినట్టు తెలిసినా ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, చండ ప్రచండమైన సుదర్శన చక్ర చటల సాక్షిగా, 10,000 శేషుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చూస్తావుగా. అయ్యా, మీతో కలిసినామని ఆ గోవిందరాజులు మా మీద పగబట్టినాడయ్యా. ఇంక మమ్మల్ని పనిలోకి రావద్దన్నాడయ్యా. శ్రీవారికి మీరు నిజమైన సేవకులు. ఇకపై మూటలతో కావళ్లతో కొండెక్కి దిగనవసరం లేదు. మీరెవ్వరికీ భయపడద్దు. మనమందరం కలిసి స్వామివారికి ఇష్టమైన పుష్పవనాలు, పళ్ళతోటలు, గోశాలలు అన్నీ ఈ కొండ మీదే ఏర్పాటు చేద్దాం. శుభం. రేపే శ్రవణ నక్షత్రం. ఆ స్వామి అవతరించిన శుభదినం. మీ సంకల్పానికి శ్రీకారం చుట్టండి. గోదాదేవి సమర్పించిన పూలమాలలు ధరించి మురిసిపోయాడట ఆ గోపాలకృష్ణుడు. అలాగే ఈ మాలలన్నీ ధరించి మెరిసిపోతాడు మన స్వామి. స్వామి స్వామి, ఈ పూలు పళ్ళు వెన్న నెయ్యి ఏవి గుళ్ళోకి తీసుకురానిడట ఆ గోవిందరాజులు. అయ్యోరు, ఏందిరా? తమరెప్పుడైనా అడవికి పుడిసినారా? సింధులేసే సింగాన్ని చూసినారా? అటు చూడండి. ఆ రామాగాడు తమరికేదో దృశ్యం చూపిద్దామని పక్కట సింహం మాదిరి వస్తుండాడు. వాడు పక్కత్త సింహం అయితే నేను పక్కత్తయ్యాటగాన్ని. వాని పేగులు తీసే మెళ్ళలో వేసుకునే దానికి రాజసింహాన్ని రప్పించుండా. అటు చూడు. దండాలు ప్రభు. ఈ దృశ్యం చూస్తా ఉంటే రాజాధిరాజ రాజ మార్తాండ శ్రీ 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 గిరిధర రాయ జై భవ విజయీ భవ జై భవ విజయీ భవ జై భవ. ఆపండి, ఆపండి మీ అప్రస్తుత ప్రస్తుతులను. దింపండి పల్లకీ నుండి ఆ అజ్ఞానిని, అహంకారిని. వేదాలే శిలలై వెలసిన వెలలేని కొండ ఇది. సమస్త దేవతాగణాలు, అఖిల ముని బృందాలు పశువులుగా, పక్షులుగా, చెట్లుగా, పుట్టలుగా మారి ఆ పురుషోత్తమ ధ్యానం చేసుకుంటున్న పుణ్యాల రాశి ఈ కొండ. ఇక్కడ పల్లకీ సేవలు, ప్రస్తుతులు, ప్రశంసలు అన్నీ ఆ పరమపదనాథునికి మాత్రమే. పూచిన ప్రతి పుష్పం ఆ పురాణ వల్లభుని పరమపావన పద సన్నిధికే. రాజాది రాజైన, రాజమార్తాండుడైన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ 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 వెంకటేశ్వరుని పద సన్నిధానంలో మృత్యుడే దాసుడే. ప్రభు ఆలకించినారు కదా, రాజాదిరాజులైన తమనే బూజు దులిపినట్టు దులిపేస్తా ఉండాడంటే ఇక చెప్పేదే ఉండదే. వాని ఒంట్లో భయం అనే పదార్థమే లేదు ప్రభు. నీ ఒంట్లో ఉందా? ఈడు ఈ పొద్దు అయిపోడ్చినాడు. రాజైన రాజాది రాజైన ఈ కొండ మీద శ్రీవారి సేవకుడే మృత్యుడే అని ఒక రాజుతో నిర్భయంగా చెప్పారు. నచ్చింది. చెప్పండి, ఏం జరుగుతోంది కొండ మీద? ఈ క్షేత్రంలో శ్రీవారి తర్వాత స్థానం యాత్రికులదే. వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. శ్రీవారికి జరగాల్సిన సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరగడం లేదని అర్చకులు ఆహాకారాలు చేస్తున్నారు. శ్రీవారి హుండీ లెక్కలు ఆలయంలోనే జరగాలి, కానీ ఇతగాడు ఇంట్లో జరిపిస్తున్నాడు. స్వామివారిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు మాత్రం బాగా చేస్తున్నారు. పూల వ్యాపారం, పాల వ్యాపారం, క్షవరాల వ్యాపారం, వడ్డీ కాసుల వ్యాపారం, స్వామివారి పేరుతో వ్యాపారం, ప్రసాదాల పేరుతో వ్యాపారం. ఇది వ్యాపార కేంద్రమా, యాత్రాస్థలమా? ఆపులి అంకమ్మ శివాలు, నువ్వు నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడే ఇక్కడేం జరుగుతుందో చారుల ద్వారా తెలుసుకున్నాను. నీ కట్టుకథలు, పిట్ట కథలు ఈ రోజుతో సమాప్తం.
భక్తులను శ్రీవారిని అడ్డం పెట్టుకొని దోచి సంపాదించిన నీ అక్రమ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నా. అధికారం నుండి తొలగిస్తున్నా. మీ అందరినీ క్రింద తరగతి నౌకరులుగా బదిలీ చేస్తున్నా. ప్రభు అయ్యో శర్మ, మీ భక్తి ప్రపత్తులకు తల వంచుతున్నా. ఈ క్షణం నుండి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తున్నా. ఈ తిరుమలలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియచెప్పిన మీకు ధన్యవాదాలు. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దే అధికారాన్ని స్వీకరించమని అర్థిస్తున్నా. ధన్యోస్మి మహారాజా, ధన్యోస్మి. నేను అధికారిగా కాదు, స్వామివారి సేవకుడిగా ఉంటా. ఈ క్షణం నుంచి తిరుమలలో అధికారులు అనే మాటకు స్వస్తి పలుకుదాం. మీరిచ్చిన ఈ అవకాశాన్ని జన్మజన్మల భాగ్యంగా భావిస్తాను. ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారికి అన్ని సేవలు కొనసాగిస్తాను. అహోరాత్రాలు ఆ బాలాజీ సేవలో హరిస్తాను.